నార్మల్గా అయితే పిల్లల బర్త్డేస్కి మనం గిఫ్ట్స్ ఇస్తాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే అది చూసి మనం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది పిల్లలు మనకి ఏదన్నా గిఫ్ట్ ఇస్తే మన ఆనందానికి అవధులే ఉండవు. ఈ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీకి మాకు ఇది బెస్ట్ మూమెంట్ అన్నమాట. మా మ్యారేజ్ యానివర్సరీకి మా పెద్ద బాబు ఈసారి మాకు ఈ చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని మరి మా కోసం ఈ గిఫ్ట్ కొన్నాడు. ఈ చాక్లెట్ ని కూడా మా యానివర్సరీ రోజు కొనలేదు వాడు. మా యానివర్సరీ ఇంకా 3-4 డేస్ ఉందనంగా కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. నార్మల్గా పిల్లలు అసలు చాక్లెట్ ఇంట్లో ఉంటేనే ఆగలేవరు. అది మా పెద్దోడైతే అస్సలే ఆగడు. చాక్లెట్స్ ఎన్నున్నా కూడా అవి 1 అవర్లో అయిపోచేయాల్సిందే. అలాంటిది వాడు 3-4 డేస్ నుంచి ఇంత పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కూడా ఒక్కసారి కూడా ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఎవరైనా ఓపెన్ చేస్తారేమో అని దాన్ని ఎంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఫ్రిడ్జ్ లో దాచుకున్నాడు. చాక్లెట్ కొనడానికి బేకరీకి వెళ్ళేటప్పుడు కూడా నన్ను గాని మా వారిని కూడా ఎవరిని రానివ్వలేదు. మా మామయ్య వస్తే మా మామయ్యని తీసుకొని వెళ్ళాడు. అదేంట్రా మేము ఎందుకు వద్దంటే మీకు ఇచ్చే గిఫ్ట్ కోసం మిమ్మల్ని తీసుకెళ్ళనమ్మా నేను షాపింగ్కి, మీకు సర్ప్రైజ్ కదా అని అన్నాడు. ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మాకు చాక్లెట్ గిఫ్ట్గా ఇస్తూ వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అని.